ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా 2026వ సంవత్సర కాలములో ఫిబ్రవరి మాసములో మూడవ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ పగటి వేళంతా కూడా మన మందిరాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా మనందరి పట్ల ఎంతో కృపా కనికరాన్ని ప్రభు చూపించి మరలా ఈరోజు మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఇంత మంచి సదవకాశాన్ని, ఇంత చక్కటి పునరుద్ధానపు ఆదివారం దినము దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవాది దేవునికి మొదటిగా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. దినాన దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అయితే ప్రార్థన చేసే ముందు నాదొక చిన్న మనవి. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి, అలాగే డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి, 10th ఎగ్జామ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. పరీక్షలు రాసే బిడ్డల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు వారికి మంచి తెలివిని, జ్ఞానం ఇవ్వాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఎవరైనా ఇంటర్ 10th ఎగ్జామ్ రాస్తూ ఉంటుంటే మీ పేర్లు, ఎందుకంటే ప్రార్థన అంశాలు తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. అలాగే ప్రస్తుతం 40 రోజుల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ప్రార్థనలు కనుక ప్రార్థనలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలామంది బలహీనంగా ఉన్నారు, వారి ఆరోగ్యాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. నెమ్మదిగా వేసవి ప్రారంభమవుతుంది. వేసవకాలం అనుసరించవలసిన కొన్ని జాగ్రత్తలు మనం అనుసరించాలి. ఆ రీతిగా మనం ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. అలాగే పరీక్షలు జరుగుతున్నాయి కనుక చాలామంది పరీక్షలకు ప్రయాణాలు వెళ్ళాలి. వారి ప్రయాణాల్లో ఏ విధమైన ఆటంకాలు లేకుండా వారు ఏర్పాటు చేసుకున్న వాహనాలన్నీ కూడా చక్కగా గమ్యస్థానాలకి త్వరగా చేరడానికి, వారి ప్రయాణం కూడా సుఖంగా క్షేమంగా ఎందుకంటే జరగడానికి దేవుడు సహాయం చేయాలని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. కనుక దినాన ఈ చెప్పబడిన అంశాలన్నిటిని బట్టి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని దినాన దేవుడు ఏర్పాటు చేస్తున్న వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని మనము విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కనికరము కలిగిన దేవా నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అనేసయ నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. గడిచిన కాలమంతా కూడా ఎంతో మా పట్ల కృపాక్షేమములు మా పట్ల చూపించి మరొక ఫిబ్రవరి మాసములో ఈ 3వ పునరుద్ధానపు ఆదివారం వేళ ఇంత చక్కటి గొప్ప భాగ్యాన్ని నాయన మీరు మాకు ఇచ్చారు ప్రభువా. నీకు వందనాలు. ఈ దినం నాయన ప్రార్థనలో ప్రభువా వాక్య ధ్యానములో ఉండండి. ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి, 10th ఎగ్జామ్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. బిడ్డలో ఎవరైతే ఇంటరు 10th పరీక్షలు రాస్తున్నారో వారందరికీ మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని బిడ్డలకు దయచేసి సహాయం చేయండి.
బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయకపోతే ఈ రాత్రి మరి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి రాత్రి దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని విని మన ఆత్మీయతలో మరొక మెట్టు ముందుకు సాగాలని, విశ్వాసములో బలపడాలని, ఆత్మీయతలో వర్ధిల్లాలని, మరి దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడాలని ఈ రాత్రి ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనమందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు యొక్క నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారందరూ కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 44వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయములో యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన వర్తమానాలను ఆయన తెలియపరుస్తున్నాడు. ఆ ప్రత్యేకమైనది ఏమిటి అంటే పరలోక రాజ్యం. ఒకే అంశం మీద 4-5 ఉపమానాలు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ బైబిల్ ఉన్నవారందరూ మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనములో ఉన్న వాక్యం, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అని బైబిల్లో చెప్తున్నాడు. భూమి మీద మనమందరము కూడా మరి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి భూమి మీద లోకములో మనం ప్రత్యేకింపబడి ఈ దినాన ఇంత భారభరితమైన భక్తి కానీ, పరిచర్య కానీ, విశ్వాసం కానీ, యథార్థత కానీ, మనకున్న పట్టుదల కానీ, ఇవన్నీ కూడా ఎందుకంటే పరలోక రాజ్యములో మనము దాచబడిన ధనము పోలి ఉన్నది అని వాక్య భాగములో చెప్తున్నాడు. దాచబడిన ధనము అని బైబిల్లో కనబడుతుంది. భూమి మీద భక్తులు చేసిన భక్తి అంతా కూడా ఎక్కడ దాచబడితే ఉంటుందంటే పరలోకములో దాచబడిన ధనము అని బైబిల్లో చెప్తున్నాడు. భూమి మీద దాచుకున్న ధనము ఒకవేళ దొంగలు దోచుకుంటారు, అలాగే చిమ్మట కొట్టుబడుతుంది. ఎందుకంటే భూమి మీద దాచుకున్న ధనం అది స్థిరం కాదు, అస్థిరమే. కానీ మన భక్తి, యథార్థత, మన విశ్వాసము, మన పట్టుదల ఇదంతా కూడా మనం పరలోకములో దాచబడిన ధనము అని బైబిల్లో యేసు ప్రభువే మరి స్పష్టంగా ఆయన పరలోకములో దాచబడిన ధనమును గురించి
బైబిల్లో చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుదుల పొదిలో మూసు పెట్టి ఉన్నాడు అని వాక్య భాగంలో చెప్తున్నాడు. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న బిడ్డలను దేవుడు తన చేతి నీడలో మనలను ఏం చేస్తా ఉన్నాడంటే దాచి ఉన్నాడు. మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుదుల పొదిలో మనల్ని మూసి ఉన్నాడు అని వాక్య భాగములో చెబుతున్నాడు. మనం చేసిన భక్తికి ప్రతిఫలముగా దేవుడు ఎక్కడ మనకు దాచి ఉంచిన ధనము ఎక్కడ ఉంటుందంటే పరలోకములో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత పరలోకములో మనకు దాచబడిన ధనం ఉంది కనుక భూమి మీద బ్రతికిన కాలమంతా కూడా మన యథార్థత, మన భక్తి, మన పట్టుదల, మన విశ్వాసము, మన ప్రాణమున్నంత వరకు కూడా మనం తూచా తప్పకుండా ప్రభువును బట్టి మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే అంతము వరకు కడ వరకు కొనసాగిస్తారో వారికే దేవుడు పరలోకములో దాచబడి ఉన్న ధనము, ఎందుకంటే అది చాలా గొప్పది అని మనం చేస్తూ ఉన్నాను. అయితే మరి భూమి మీద విశ్వాసం కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, పట్టుదల కలిగి, ఒక మంచి నిరీక్షణ కలిగి, ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని మనం చేస్తూ ఉన్నాను. మనం బ్రతుకున్నప్పుడు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. 27వ కీర్తన 5వ వచనములో ఉన్న వాక్యాన్ని, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని బైబిల్లో చెప్తున్నాడు. ఆపత్కాలమందు దేవుడు మనల్ని ఏం చేస్తా అంటాడంటే ఆయన దాచును. ఎందుకంటే మనకు ఒకసారి చాలాసార్లు ఆపదలు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆపదల్లోనూ, ఇరుకులోను, ఇబ్బందులోనూ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే దాచును. దాచబడిన ధనం పరలోకంలో ఎలాగైతే ఉందో భూమి మీద ఇప్పుడు ప్రస్తుత కాలములో మనం మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆపదలో చిక్కబడకుండా ఆపదలో నుంచి తప్పించి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దాచును అని బైబిల్లో చెప్తున్నాడు. ఆపత్కాలములో దేవుడు మనలను తన పర్ణశాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దాచును అని బైబిల్లో చెప్తున్నాడు. తన గుడారపు మాటున మనల్ని ఏం చేస్తాడంటే దాచును అని బైబిల్లో చెప్తున్నాడు. అంటే మనలను దేవుడు దాచేవాడుగా బైబిల్లో మనకి కనబడుతున్నాడు. దానియేలుని దేవుడు దాచాడు. సింహపు బోనులో పడవేసినప్పుడు దానియేలుని దాచాడు. షడ్రకు, మేషకు, అభిజ్ఞోదులను
అగ్నిగుండములో పడవేసినప్పుడు వారి దేవుడు వారిని ఏం చేశాడంటే అగ్ని వాసన తగలకుండా దేవుడు ఏం చేశాడు, దాచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో ఇదే కీర్తనల గ్రంథము 31వ కీర్తన 21వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 21వ వచనం. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నా చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగములో మనుషుల యొక్క కపటోపాయముల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దాచి ఉంచును. 20వ వచనాన్ని చదువుతున్నాను. మనుషుల కపటోపాయములో వారి నంట నుండకుండా నీ సన్నిధి చాటున వారిని దాచి ఉన్నావు. మనుషుల యొక్క కపటోపాయ ఆలోచనల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడో దాచి ఉంచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. 38వ కీర్తన 12వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదివితే అక్కడ ఒక మాట కనపడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో 38వ కీర్తన 12వ వచనం చదువుతున్నాను. నా ప్రాణమును తీయుచూచువారు ఉరులు ఒడ్డి ఉన్నారు, నాకు కీడు చేయు జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి వేళ మనుషుల యొక్క కపటోపాయముల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తా ఉంటాడంటే ఆయన దాచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే ప్రస్తుత కాలములో ఒకడి మీద ఒకడు, మరొకడి మీద ఇంకొకడు, ఇలాగ ఎవరు మట్టుకు వారే కపటోపాయాలు ఎక్కువైపోయాయి. ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక మానవ జీవితాల్లో లోకములో ప్రస్తుతం కపటోపాయాలు ఎక్కువైపోయాయి. ఒకడి మీద ఒకడు కపటం. అసలు మనుషుల మధ్య ప్రేమ ఉండాలి, కానీ కపటం నానాటికి పెరిగిపోయింది. కపటోపాయకులు ఎక్కువైపోయారు లోకములో. అటువంటి కపటోపాయల మధ్యలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు మనలను దాచి ఉంచెను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడలారా, కపటోపాయ ప్రజల నుంచి ఆయా భక్తులను దేవుడు ఏం చేస్తాడంటే కాపాడినట్టుగా, దాచినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథములో శత్రువుల చేతిలో చిక్కకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దాచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. దాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచును. శత్రువుల చేతిలో చిక్కకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దాచును. మనందరికీ శత్రువు ఎవరంటే మన ఇంటి పక్క వాళ్ళు, మన వాడక, మన బజార్లో వాళ్ళు శత్రువులు ఎప్పుడు కాదు. మనందరికీ శత్రువు ఎవడంటే అపవాది. కనుక వాడి మన శత్రువైన అపవాది చేతిని పడిపోకుండా, ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే దాచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనలను దాచి పెట్టేవాడుగా బైబిల్లో మనకి
కనబడుతూ ఉన్నాడు. శత్రువుల యొక్క చేతిలో పడకుండా దేవుడు మనల్ని ఏం చేస్తా ఉంటాడంటే దాచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకంటే దేవుడు శత్రువుల చేతిలో నీడలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడో దాచును. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతిలో నుండి దేవుడు ఏం చేశాడంటే దాచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే మోషేని మరి ఫరో రాజు చేతిలో నుండి దేవుడు ఎలా దాచిపెట్టాడో, మోషే ఎలా దాచబడ్డాడో బైబిల్లో మనకు కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, శత్రువుల చేతిలో నుండి దేవుడు మనలను ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన దాచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అలాగే ఆయన రెక్కల క్రింద మనలను ఆయన కాచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. 91వ కీర్తన 4వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని బైబిల్లో చెప్తున్నాడు. ఆయన రెక్కల క్రింద నిన్నేం చేస్తాడంటే కాపాడు. 121వ కీర్తనలో నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఎందుకంటే దేవుడు ఎంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉన్నాడో ఆలోచన చేయాలి. ప్రస్తుత కాలములో లోకములో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా వెళ్ళినోడు మళ్ళీ రావడం లేదు. అటువంటి భయానికమైన కాలములో ఉన్నాం. కానీ మనం వెళుతున్న ప్రయాణాల్లో దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతూ ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే కాపాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు కదా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగ మనల్ని కాపాడుతున్నాడో అలాగా నేను ఎన్నో మారులు మిమ్మల్ని కాచాను అని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడలారా, ఆయన రెక్కల క్రింద మనల్ని ఏం చేస్తాడంటే దాచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. 61వ కీర్తనలో కూడా బైబిల్లో 4వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఒక చక్కటి మాట కనపడుతుంది. యుగ యుగములో నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును అని బైబిల్లో చెప్తున్నాడు. నీ రెక్కల చాటున నేను దాగుకొందును అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన రెక్కల క్రింద మనల్ని ఏం చేస్తాడంటే దాచుతూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అలాగే కీడు నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దాచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. 64వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టుల క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము అని బైబిల్లో చెప్తున్నాడు. కీడు నుండి, అలాగే కుట్రల నుండి, దుష్టక్రియలు చేయువారు అల్లరి నుండి ఈ దేవుడు నన్ను ఏం చేస్తాడంటే దాచును అని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రాత్రి దేవుని వాక్య భాగములో నుంచి, కీడులో నుండి, కుట్రలో నుండి, దుష్టక్రియలలో నుండి, అల్లరిలో నుండి దేవుడు మనలను ఏం చేస్తాడంటే దాచును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధ
గ్రంథములో దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించినలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేవుడు ఉగ్రత దినమున దేవుడు మనల్ని ఏం చేస్తాడో దాచబడుదురు అని బైబిల్లో చెప్తున్నాడు. భూమి మీద సాత్వికులుగా ఉన్నప్పుడు, న్యాయ విధులను అనుసరించినప్పుడు, యెహోవాను వెదికినప్పుడు, వినయము గలవారైనప్పుడు, నీతిని అనుసరించినలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు అని బైబిల్లో చెప్తున్నారు. నినివే పట్టణ ప్రజలు కూడా దేవుని ఉగ్రత మీ మీదికి వస్తుందని యోనా ప్రవక్త ద్వారా చాటబడినప్పుడు నినివే పట్టణ ప్రజలు, ఎందుకంటే వారు వినయము గలవారై యెహోవాను వెతికినప్పుడు వారి మీదికి ఉగ్రత రాకుండా దేవుడు వారిని దాచునట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. జెఫన్యా గ్రంథములు దేవుని ఉగ్రత నుండి దేవుడు మనలను దాచబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే మన దేవుడు దాచగలిగిన వాడు. అర్థమైందా? ఉగ్రత నుండి కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడో దాచబడుతూ ఉంటాం మనం. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్య భాగములో, ఎందుకంటే మీ జీవం దేవుని దగ్గర దాచబడి ఉన్నది అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో ఉన్న వాక్యం, యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడ దాచబడి ఉన్నది అంటే దేవుని యందు మన జీవం దాచబడి ఉన్నది అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ రాత్రి మన జీవం ఎక్కడ దాచబడి ఉన్నదంటే దేవుని దగ్గర దాచబడి ఉన్నది అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక అలాగే పరిశుద్ధ గ్రంథంలో మన జీవం ఎక్కడ దాచబడి ఉన్నదంటే దేవుని దగ్గర దాచబడి ఉన్నది. రాత్రి ఎందుకంటే మరి మనం ఎంత భక్తిగా మనం జీవిస్తున్నాం అంటే ఖచ్చితంగా పరలోక రాజ్యములో మన కొరకు ఏమి దాచబడి ఉన్నదంటే ధనం దాచబడి ఉంది. కానీ అదే భక్తి కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, విశ్వాసం కలిగి లోకంలో ముందుకు సాగుతున్నప్పుడు మనం జీవించిన కాలములో, భూమి మీద జీవించిన కాలములోనే దేవుడు మనలను దాస్తూ ఉంటాడు. ఆపత్కాలములో ఆయన మనల్ని దాస్తూ ఉంటాడు. అలాగే మనుష్యుల కపటోపాయముల నుంచి మనల్ని దాచుతూ ఉంటాడు. శత్రువుల చేతికి చెక్కకుండా మనల్ని ఏం చేస్తాడంటే దాస్తూ ఉంటాడు. అలాగే దేవుడు తన రెక్కల క్రింద మనల్ని ఏం చేస్తామంటే దాస్తూ ఉంటాడు. కీడులో నుంచి, కుట్రలో నుంచి, దుష్టత్వంలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే దాచును. దేవుని ఉగ్రతలో నుంచి దాస్తాడు. మన జీవాన్ని కూడా క్రీస్తుతో కూడా దాచబడి ఉంటుందని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎందుకంటే మనం దాచబడిన వారు, విడిచిపెట్టబడిన వారము కాం. అర్థమైందా? జతి రాత్రి వేళ ఎవరైతే ప్రభునందు విశ్వసించి నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొందారో వారందరూ కూడా దాచబడిన వారు మనం.
విడవబడిన వారు ఎంత మాత్రం కూడా కాదు. రాత్రి వేళ ఈ వాక్యాన్ని మీ హృదయములో భద్రపరుచుకొని మనం దాచబడిన వారు అని మన ఆత్మీయతలో ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడలో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు. ఈ రాత్రి నాయనా మీ శ్రేష్టమైన వాక్య భాగాన్ని విన్నాం. వినిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మీ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయన. రాత్రి ప్రత్యేకమైన కృప మీరు చూపించి సహాయం చేయండి నాయన. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఇది ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి, 40 రోజుల ప్రార్థనలు జరుగుతున్నాయి. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు జరిగించి సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి నాయన. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, మీ కుటుంబీకులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మరి ప్రేమతో మాకు తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. మా పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు మీరు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.